పుత్రుడయ్యాడు. ఎందుకంటే ఫర్ యూ, ఫర్ అస్, మన కోసం రూపమును కోల్పోయాను. ఈ పెయిడ్ ద పెనాలిటీ, నీ కొరకు నా కొరకు ఆయన. మీరు ఆలోచించారు ఎప్పుడైనా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు యేసుక్రీస్తుని గురించి ఆలోచించినప్పుడు 33.5 సంవత్సరాలు మీరు ఆయన జీవించిన విధానం మీకు అర్థమైందా? అన్ని దుఃఖాలే. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు భూమి మీద పరవశించి సంతోషించిన సందర్భం మీకు తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన మన దుఃఖాన్ని భరించాడు. ఆయన మనం ఇప్పుడు మన చేయి ఎవరైనా సెకండ్ ఇచ్చారనుకోండి, మన చేయి ఎలా ఉంటుంది? మన ప్రొఫెషన్ బట్టి ఉంటుంది, అంతేనా? కొంతమంది చేతులు మెత్తగా ఉంటాయి, కొంతమంది గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ నేను ఇలా అంటాను, యేసుక్రీస్తు ప్రభు ఆ 33.5 సంవత్సరాలు మీరు సెకండ్ ఇచ్చారనుకోండి, ఆయన చేతులు ఎలా ఉంటుంటాయి? మెత్తగున్నాయా, గట్టిగున్నాయా? ఎందుకంటే ఆయన ఒక పని చేశాడు. ఒకవేళ యేసుక్రీస్తును నేను పోస్ట్ మార్టం అని ఒకటి మెసేజ్ చేశాను. ఆయన్ని సిలువ వేయబడిన తర్వాత, దించిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి. ఆ పోస్ట్ మార్టంలో ఏ దెబ్బలతో చనిపోయాడు, ఏ దెబ్బలు ఎక్కువ ఆయన మీద ప్రభావాన్ని చూపినాయి అనే దాన్ని ఒక డాక్టర్గా విశ్లేషణ చేయాలి. దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. ఆ సమయంలో యేసుక్రీస్తు చేతుల గురించి రాసే సందర్భంలో దాన్ని ఏమంటారంటే, యేసుక్రీస్తు చేతులు మనం అనుకున్నట్టుగా మెత్తగా లేవు, వడ్రంగి పనిచేసి. అంటే వడ్రంగి, యేసుక్రీస్తు చేతులు మీకు అర్థం అవ్వాలంటే ఒక వడ్రంగి పనిచేసి ఆయనకి సెకండ్ ఇవ్వండి. యూ కెన్ ఫీల్ ఆయన అంత కష్టపడి నీ కోసం నా కోసం దుఃఖపుత్రుడయ్యాడు. ఆయన అయితే సిలువ మీద మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దుఃఖపుత్రుడు, కానీ తండ్రి కుడి పార్శ్వాన ఎవరైనా కుడి చేతి. ఇట్స్ వెరీ క్లియర్ పిక్చర్. దుఃఖపుత్రుడు బెనోని పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి కుడి పార్శ్వాన ఏ పుత్రుడు అయ్యాడు? కుడి చేతి పుత్రుడు అయ్యాడు. అర్థమైందా? ఇక్కడ ఈ వాక్యంలో మనం ఎబేజు తన మీద ఉన్న కళంకాన్ని లేదా వేదన అన్న ఈ పేరును ఎలా మార్చుకున్నాడు? ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన ప్రారంభమే తన సహోదరులందరికంటే ఎవరంట? గనుడు. చూడండి ఎంతమంది సహోదరులు ఉన్నారో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కోరిక మీరు ఈ వంశావళి లెక్క పెట్టుకోండి, మీకు ఎన్ని పేర్లు వస్తాయో. నేనైతే లెక్క పెట్టాను, నేను ఆ నెంబర్ చెప్పను, ఎందుకంటే అది చెప్పడం ద్వారా మీరు రాసుకొని చదవరు కాబట్టి. మీరు మొదటి అధ్యాయం ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టుకోవాలి. ఇది చాలా చిన్న ప్రార్థన, నేర్చుకోలేగిన ప్రార్థన, చాలా తక్కువ సమయంలో చేసే ప్రార్థన. లిటిల్ ప్లేయర్, ఇది చాలా చిన్న ప్రార్థన, కానీ జైంట్ ప్రైజ్. లిటిల్ ప్రేయర్, తర్వాత చిన్న ప్రార్థన, ఊహించని బహుమానం. అందరు చెప్పండి, చిన్న ప్రార్థన, ఊహించని బహుమానం అన్నమాట. చిన్న ప్రార్థన. తన పేరును బట్టి జాగ్రత్త వినాలి. తన పేరును బట్టి అందరూ ఏంటా పేరేంటి, ఏంటా పేరు, ఆ పేరును బట్టి కళంకం మోసాడు. డిజేబుల్డ్